హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాబేజీ టమోటో కర్రీ. క్యాబేజీ టమోటో కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి రైస్లోకి, పుల్కా, చపాతీ వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా క్యాబేజీని తీసుకోవాలి. నేనైతే 1/2 కేజీ క్యాబేజీని తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసిన 2 పాయలు ఉల్లిపాయ ముక్కల్ని, 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసి వేయించాలి. ముక్కలు సగం వేగిన తర్వాత 2 కాయలు టమోటాకాయ ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి. టమోటా ముక్కలు సగం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచిన క్యాబేజీ తురుముని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మగ్గనివ్వాలి. మనం క్యాబేజీని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్యాబేజీ ఆవకూర, క్యాబేజీ టమోటా, క్యాబేజీ పచ్చిశనగపప్పు, క్యాబేజీ పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం క్యాబేజీ కూరని ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ వేయక్కర్లేదండి. క్యాబేజీలో ఉండే వాటర్ రిలీజ్ అయిపోతుంది. మనం క్యాబేజీని కట్ చేసేటప్పుడు చిన్నగా కట్ చేసుకుంటే క్యాబేజీ కర్రీ టేస్ట్ బాగుంటుంది. కర్రీలో నుండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో నేను అసలు వాటర్ వేయలేదండి. ఈ క్యాబేజీ కర్రీలో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను, కాస్త కొత్తిమీర తురుమును వేసి కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచండి. కొత్తిమీర తురుమును వేసి ఒకసారి కలిపి టేస్ట్ చూసి మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే వేసి కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, టేస్టీ అండ్ సింపుల్ క్యాబేజీ కర్రీ రెడీ. ఇటువంటి కర్రీ రైస్, చపాతీ, పుల్కా, పూరీ వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. క్యాబేజీ కూరని ప్రిపేర్ చేసేటప్పుడు క్యాబేజీ స్మెల్ వస్తూ ఉంటుందని అనుకుంటారండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసినట్లయితే క్యాబేజీ స్మెల్ రాదు. మన ఛానల్లో క్యాబేజీతో చేసిన రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. పిల్లలు చాలామంది క్యాబేజీని ఇష్టపడరండి. అటువంటి వాళ్ళకి క్యాబేజీ, టమోటా వాటినన్నింటినీ కలిపి ఫ్రైడ్ రైస్ కింద చేస్తే ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.